హలో వెల్కమ్ టు మై ఛానల్. వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్తో, అది కూడా బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. అసలు బిగ్ బాస్ అంటేనే ఒక ఎమోషన్ కదండి. అక్కడికి రకరకాల మనుషులు వస్తారు. కొంతమంది సెలబ్రిటీస్ అయితే, కొంతమంది నార్మల్ వాళ్ళు, వాళ్ళ ఏమంటారు బిహేవియర్ అండ్ వాళ్ళ మనస్తత్వాలు కలవడానికి 105 days పడుతుంది. అండ్ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటారు. ఆ 105 daysలో చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ బయటికి వస్తారు. బయటికి వచ్చాక మాత్రం ఎవరి లైఫ్ వాళ్ళది లాగానే ఉంటారు. కొంతమంది మాత్రం క్యారీ చేస్తారు. ఎగ్జాంపుల్ రితు డెమోన్ లాగా. అండ్ కళ్యాణ్ తనూజ కూడా హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఎమోషన్స్ని క్యారీ చేశారు. ట్రూ ఫ్రెండ్షిప్ బాండ్తో ముందుకు వచ్చారు. కానీ చాలామంది వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని వేరేలాగా అర్థం చేసుకొని వాళ్ళని ట్రోల్ చేయడం మాత్రం మానలేదు. బిగ్ బాస్ అయిపోయి కూడా ఇప్పటికీ చాలా రోజులు అవుతున్నా ఆ ఇష్యూ గురించి ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ టైం అంటే ఇన్ని సీజన్ 8 వరకు చూశారు కదా అందరూ. కానీ అయిపోగానే ఒక వారం రోజులు లేదంటే ఒక 2 weeks వరకు వాళ్ళ గురించి మాట్లాడుకొని తర్వాత వదిలేశారు. కానీ సీజన్ 9ని మాత్రం అలా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కళ్యాణ్ పడాల అండ్ తనూజ గురించి చాలా అందరు మాత్రం వాళ్ళిద్దరిని బాగా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంత రెస్పాన్స్ అండి. అయితే కొత్త అప్డేట్ ఏంటంటే వీళ్ళిద్దరికే కాదండి, ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతకి ఉత్సవం అట్లాంటివి జరుపుతారు. ఈసారి లేట్ అయ్యింది ఎందుకంటే ఈ ట్రోల్స్ నడవడం వల్ల. అండ్ త్వరలోనే ఆ ఉత్సవం పెట్టబోతున్నారంట, అది కూడా ఉగాదికి. ఇందులో ఏంటంటే అగ్రిమెంట్ ఏముండదు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రావచ్చు, లేకపోతే కుదరని వాళ్ళు రాకపోవచ్చు. బట్ చాలామంది వెయిట్ చేసేది మాత్రం కళ్యాణ్ తనూజ కోసం. మరి వాళ్ళు వస్తారా లేదా అనేది వెయిట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ మాత్రం వస్తున్నారు. ఉత్సవం కూడా ఉగాదికి పెట్టాలని, ఎందుకంటే ముందు మొన్న సంక్రాంతికి పెట్టారు కానీ అంత సర్దు మనగలేదు ఈ గొడవ అన్నట్టుగానే ఉన్నారు. ఈ ఉత్సవానికి మరి కళ్యాణ్ తనూజ వస్తారా రారా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని పాజిటివ్ వేలోనే రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే వాళ్ళ పియర్స్ ఉన్నారో వాళ్ళే కొంచెం అటు ఇటు నెగిటివ్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా సరే వాళ్ళని అభిమానించే అభిమానులు మాత్రం వాళ్ళని ట్రూ ఫ్రెండ్స్గానే అభిమానిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మనకి ఎక్కువ షోస్ చేస్తారనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.